హలో ఎవ్రీవన్. సోలార్ ప్యానెల్స్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే ఏమవుతుంది, క్లీన్ చేయకపోతే ఏమవుతుంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామంది లక్షలు లక్షలు పెట్టి వాళ్ళ రూఫ్ పైన సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకుంటారు. బట్ క్లీనింగ్ మాత్రం రెగ్యులర్గా చెయ్యరు. క్లీనింగ్ రెగ్యులర్గా చేయకపోతే ఏమవుతుందిలే అని చెప్పి లైట్ తీసుకుంటారు. ప్యానెల్స్ పైన డస్ట్ మాత్రమే కాకుండా బర్డ్స్ ఇంకా పిజియన్ షిట్ కూడా పడుతుంది. సో అట్లా క్లీన్ చేయకుండా ఉంటే మనకి జనరేషన్ అనేది డ్రాప్ అవుతుంది. 30 ఇయర్స్ రావాల్సిన ప్యానెల్ లైఫ్ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ప్యానెల్స్ని చూడటానికి కూడా చాలా డస్టీగా కనిపిస్తాయి అన్నమాట. సో రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఎగ్జాక్ట్ జనరేషన్ వస్తుంది, వాటి లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఇంకా చూడటానికి కూడా చాలా నీట్గా బ్లూయిష్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో పైకి వెళ్ళి క్లీన్ చేయడం కొంచెం కష్టం. సో అలాంటి వాళ్ళ గురించి మనము సోలార్ వాటర్ స్ప్రింక్లర్స్ ఇన్స్టాల్ చేస్తాము. జస్ట్ మీరు ఒక్క స్విచ్ వేస్తే ఆటోమేటిక్గా 10 మినిట్స్లో ప్యానెల్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. మీలో ఎవరికైనా సోలార్ వాటర్ స్ప్రింక్లర్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.